పైకి చెప్పడం లేదు కానీ విశ్వంబర సినిమా మేకర్స్ మీద చాలా కోపంగా ఉన్నారు చిరంజీవి అభిమానులు. పెద్ద సినిమా చేస్తున్నాము, ఈసారి గట్టిగా కొడుతున్నాము అంటూ ఊరించి చివరికి ఆ సినిమా ఎప్పుడు వస్తుందో కూడా తెలియని సిచ్యుయేషన్ లో పడేశారు అని ఆ దర్శక నిర్మాతల మీద చాలా కోపంగా ఉన్నారు చిరంజీవి అభిమానులు. నిన్నగాక మొన్న మొదలైన అనిల్ రావిపూడి సినిమా అప్డేట్స్ తెలుస్తున్నాయి కానీ విశ్వంబర గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు అంటూ మెగా అభిమానులు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. అలాంటి వాళ్ల కోసమే చిత్ర యూనిట్ నుంచి అదిరిపోయే అప్డేట్స్ బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కేవలం ఒక ఐటమ్ సాంగ్ బ్యాలెన్స్ ఉంది. బాలీవుడ్ హీరోయిన్ మౌని రాయ్ ఇందులో ఓ పాట చేయబోతుంది. అనిల్ సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చి ఈ ఐటమ్ సాంగ్ చేయాలని చూస్తున్నాడు చిరంజీవి. మరోవైపు చాలా రోజులుగా పెండింగ్ లో ఉండిపోయిన విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా చివరి దశకు వచ్చేశాయి. ఇప్పటికే దాదాపు 80% గ్రాఫిక్స్ వర్క్ పూర్తయిపోయింది. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో దసరాకు విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఓజీ, బాలయ్య అఖండ 2 కూడా వస్తున్నాయి. కానీ వాటితో డేట్ క్లాష్ కాకుండా 2 వారాలు అటు ఇటుగా తన సినిమాను తీసుకురావాలని చూస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని, ఆలస్యమైనా కూడా అందరి అంచనాలు తలకిందులు చేసేలా విశ్వంబర ఉంటుందని నమ్ముతున్నారు చిరంజీవి. బింబిసారా చూసి వశిష్ఠకు ఈ అవకాశం ఇచ్చాడు మెగాస్టార్. ఆయన నమ్మకాన్ని నిజం చేస్తూ షూటింగ్ చాలా త్వరగా పూర్తి చేశాడు ఈ దర్శకుడు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాడు. దానికి తోడు 3-4 విజువల్ కంపెనీలకు గ్రాఫిక్ వర్క్ ఇవ్వడంతో అవుట్పుట్ విషయంలో మరింత కన్ఫ్యూజన్ వచ్చింది. అందుకే రిలీజ్ డేట్ మీద ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయని, చిరంజీవి సినిమా ఖచ్చితంగా సెప్టెంబర్ చివరి వారంలో కానీ లేదంటే అక్టోబర్ మొదటి వారంలో కానీ విడుదలవుతుందని గట్టిగా చెబుతున్నారు. అంతేకాదు ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు అనిల్ రావిపూడి సినిమా టీజర్ కూడా రానుంది. మొత్తానికి కాస్త గ్యాప్ తీసుకున్నా కూడా ఆ తర్వాత గ్యాప్ లేకుండా కుమ్మేయాలని చూస్తున్నాడు బాస్.